అయితే ఒకటే సిగ్గుపడిపోతూ ఉంటుంది. అక్కడ పడుకున్న నిర్మద అయితే ప్రేమని చూస్తూ ఉంటుంది. అక్కడున్న నర్మద అయితే అంటూ ఉంటుంది, "నువ్వు ఈరోజు ఇక్కడ పడుకొని మంచి పని చేసావక్క, లేకపోతే నువ్వు ఒక్కదాన్నే పడుకోవాల్సి వచ్చేది" అని అయితే అంటూ ఉంటుంది. "అవును కదా, రోజు ధీరజ్ ఉండేవాడు, ఈరోజు లేనందుకు అంటున్నావు కదా" అంటే, "లేదక్క, ధీరజ్ ఉన్నా కూడా నేను ధీరజ్ రోజు దూరమే పడుకుంటాం, ఒక దగ్గర పడుకోము" అంటూ ఉంటుంది. "అదేంటి, భార్యాభర్తలే కదా మీ ఇద్దరు, ఒక దగ్గర పడుకోవాలి కదా" అంటే, "లేదక్క, మేమైతే ఇప్పటివరకు ఒక్క దగ్గర పడుకోలేదు, ఇద్దరం వేరుగానే పడుకుంటాము" అంటుంది. అప్పుడు నర్మద అయితే, "ఇప్పటిదాకా ఏదైతే అదయింది కానీ ఇప్పటి నుంచి అయితే ఒక దగ్గర పడుకోండి, ఎందుకంటే మీరు ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన వాళ్ళు మీరే కదా" అని అయితే అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రేమ అయితే, "పో అక్క, మేము అట్లా ఉండము, మాకు అట్లాంటివి ఏమి లేవు ఆలోచనలు" అని అయితే అంటూ ఉంటుంది. అక్కడున్న నర్మద అయితే, "మీరైతే భార్యాభర్తలే కదా, జీవితాంతం కలిసి ఉండాల్సింది మీరే కదా, మీరు ఒక పక్కనే పడుకుంటే ఏముంది, ఒక పక్కలోనే పడుకోవాలి" అని అయితే అంటూ ఉంటుంది. అది విన్న ప్రేమ సిగ్గుపడుతూ మొహం మీద చేసుకుంటూ ఉంటుంది. "పో అక్క, మేము ఇలాంటి వాళ్ళం కాదు, మేము ఎప్పుడు అట్లా ఉండము" అని అయితే అంటూ ఉంటుంది. "అందులో తప్పేముంది, ఒకసారి నువ్వు ధీరజ్ పక్కన పడుకొని చూడు, నీకు అప్పుడు తెలుస్తుంది ధీరజ్ని ఎప్పుడు వదులుకోకూడదు అనే విషయం" అని అయితే అంటూ ఉంటుంది. "పో అక్క, నువ్వు అన్నీ ఏమేమో చెప్తున్నావు" అని అయితే అంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.